హలో అండి. నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. ఈరోజైతే పొనగంటి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్. సో, ప్రాసెస్‌లోకి పోతే ముందుగా పొనగంటి కూరని ఈ విధంగా కోసుకొని, శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. మైసూర్ పప్పు ఒక కప్పు, మినపగుండ్లు 2 స్పూన్లు వేసుకొని, ఈ విధంగా కడుక్కున్న తర్వాత పొనగంటి కూర ఏసి, అందులో కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏసి ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టుకుందాం. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఇలా మెదుపుకుందాం. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. దీనిలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. సో, తర్వాత ఈ విధంగా ఒక స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూసారు గదా! తర్వాత ఒక పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ ఏసుకుందాం తాలింపు కోసం. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి ఏసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి కొంచెం వేడైన తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ గడ్డ ఈ విధంగా దంచుకొని ఏసుకుందాం. కరివేపాకు, ఇంగువ ఏసి ఈ విధంగా కలుపుకుందాం. పోపు రెడీ అయిన తర్వాత పప్పులో ఏసి సర్వ్ చేసుకున్నట్లయితే మన పొనగంటి కూర పప్పు రెడీ. టేస్ట్ చేసి